నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 8, 2026 ఈరోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, ఈరోజు ఇరాన్ మరోసారి కువైట్‌పై 13 డ్రోన్లు, 2 బాలిస్టిక్ మిసైళ్లతో దాడైతే చేసింది. ఈ దాడులను కువైట్ భద్రతా బలగాలు విజయవంతంగా గాల్లోనే అయితే పేల్చేశాయి. ఈ దాడుల కారణంగా కువైట్‌లో ఎటువంటి ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం గాని అయితే సంభవించలేదు. కానీ కొద్దిసేపు పాటు కువైట్ ఎయిర్ స్పేస్‌ని తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ తిరిగి ఎయిర్ స్పేస్ ని అయితే ఓపెన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ పై ఇరాన్ చేసిన దాడుల కారణంగా కువైట్ లో పవర్ లైన్లకు అయితే కొద్దిగా నష్టం జరిగింది. ఇరాన్ మిసైళ్లతో, డ్రోన్లతో కువైట్ పై దాడులు చేయగా కువైట్ భద్రతా బలగాలు వాటిని గాల్లోనే పేల్చేశాయి. ఆ శకలాలు వెళ్లి విద్యుత్ సరఫరా లైన్లపై పడడంతో అక్కడ విద్యుత్ సరఫరా లైన్లు అయితే దెబ్బతిన్నాయి. అయితే మంత్రిత్వ శాఖ వీటిని త్వరగానే మరమ్మతులు చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా అయితే ప్రకటించింది. నిన్న గనుక చూసుకుంటే నైట్ టైంలో కువైట్ లో విద్యుత్ సరఫరా అయితే ఆగిపోయింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో ఒక భారతీయ ప్రవాసుడు తన కారులో 18 కిలోల పొగాకును స్మగ్లింగ్ చేయడానికైతే ప్రయత్నించాడు ఫ్రెండ్స్. కువైట్ కస్టమ్ అధికారులు అతని కార్ నాపి తనిఖీ చేయగా అతని కారులో ఈ 18 కిలోల పొగాకు అయితే దొరికింది. అతను కార్ సీట్ కింద సైడ్ కంపార్ట్మెంట్ లో సీక్రెట్ స్పేస్ క్రియేట్ చేసి ఈ పొగాకును స్మగ్లింగ్ చేయడానికైతే ప్రయత్నించాడు. కువైట్ కస్టమ్ అధికారులు ఈ పొగాకును సీజ్ చేసుకొని అతన్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కి అయితే అప్పజెప్పడం జరిగింది. కువైట్ లో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు దురాశతోనో, త్వరగా డబ్బులు సంపాదించాలని ఇలా స్మగ్లింగ్ కేసుల్లో, డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు పాలైతే అవుతున్నారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు లీగల్ గా పని చేసుకోండి. ఇలాంటి ఇల్లీగల్ పనులకైతే దూరంగా ఉండండి. లేదంటే ఇలా జైలు పాలు కావాల్సింది వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో డ్రైవర్లకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఇకపైన ఫిజికల్ లైసెన్స్ ని అధికారులకు చూపించాల్సిన పని లేదు. డిజిటల్ లైసెన్స్ ను చూపించినా సరిపోతుంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాహిల్ యాప్ లో ఒక కొత్త సర్వీస్ ని తీసుకొచ్చింది. ఈ సర్వీస్ లో సాహిల్ యాప్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ని డ్రైవర్లు ఎలక్ట్రానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీని మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. అధికారులు అడిగినప్పుడు ఆ డిజిటల్ లైసెన్స్ ని చూపిస్తే సరిపోతుంది. ఫిజికల్ లైసెన్స్ చూపించాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో దారుణం జరిగింది ఫ్రెండ్స్. కనబడకుండా పోయిన మన భారతీయుడు చివరకు అల్ సలామీ ఎడారిలో పాతిపెట్టిన స్థితిలో అయితే దొరికాడు. మార్చి 19న ఇద్దరు వ్యక్తులతో పని కోసమని వెళ్లిన మన భారతీయుడు తిరిగైతే రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించాడు. ఎవరితో అయితే వెళ్లాడో వారి మీద అనుమానం ఉండడంతో పోలీసులు అయితే సీసీ కెమెరా ఫుటేజ్ అయితే తనిఖీ చేశాడు. వెళ్లేటప్పుడు ఇద్దరు వ్యక్తులతో వెళ్లిన మన భారతీయుడు వచ్చేటప్పుడు కేవలం అనుమానితులు మాత్రమే తిరిగి వస్తున్నట్టు సీసీ కెమెరాలు అయితే రికార్డు కావడం జరిగింది. అధికారులు ఈ నిందితుల్లో ఒకరినైతే అరెస్ట్ చేసి విచారించగా, పని కోసం వెళ్లిన భారతీయుడు అక్కడ క్రేన్ ప్రమాదంలో చనిపోయాడని చెప్పేసి, మేము భయపడి అతని మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టామని చెప్పేసి అతను నిజం ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుల్లో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇంకొక నిందితుని కోసం గాలింపు చర్యలైతే పోలీసులు ప్రారంభించారు. ఇంకా తర్వాత కువైట్ లో గోల్డ్ రేట్స్, ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా కువైట్ లో గోల్డ్ రేట్స్ కనుక చూసుకుంటే, ఈ రోజు కువైట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకి 41 దినార్ల 569 ఫిల్స్ గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకి 38 దినార్ల 119 ఫిల్స్ గా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకి 36 దినార్ల 373 ఫిల్స్ గా ఉంది. ఆఖర్లో 18 క్యారెట్ల గోల్డ్ చూసుకుంటే ఒక గ్రాముకి 31 దినార్ల 177 ఫిల్స్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్చేంజ్ రేట్ కనుక చూసుకుంటే, ఈ రోజు కువైట్ నుంచి ఒక దినార్ మనం ఇండియాకు పంపిస్తే $306 అయితే వెళ్తాయి. ఇంకా తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, ఇరాన్ ఈ రోజు కువైట్ పై, బహ్రెయిన్ పై చేసిన దాడుల్ని ఖత్తర్ గవర్నమెంట్ తీవ్రంగా అయితే ఖండించింది. ఇరాన్ చేసిన దాడులు కువైట్ ఇంకా బహ్రెయిన్ సార్వభౌమత్వంపై దాడని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మీ ముందుకు డ్రైవర్ లేని ట్యాక్సీ వస్తే మీరు ఎక్కుతారా? అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. ఖత్తర్ లో డ్రైవర్ లేని ట్యాక్సీల ట్రయల్స్ అయితే విజయవంతంగా పూర్తయ్యాయి. ఖత్తర్ లో ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ మరో అడుగుకైతే ముందుకేసింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విజయవంతంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రానిక్ ట్యాక్సీల ట్రయల్స్ అయితే విజయవంతంగా పూర్తి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఖత్తర్ ఎయిర్వేస్ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫాస్ట్ పాస్ అనే ఒక కొత్త ఫేషియల్ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇకపై ప్రయాణికులు బ్యాగ్ డ్రాప్, సెక్యూరిటీ చెకింగ్, బోర్డింగ్ గేట్ల వద్ద జస్ట్ ఫేస్ రికగ్నైజేషన్ తో ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఖతార్ ఎయిర్వేస్ లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎవరన్నా ఖతార్ ఎయిర్వేస్ లో కనుక ట్రావెల్ చేస్తుంటే మీరు బోర్డింగ్ పాస్ దగ్గర లేదంటే చెక్ ఇన్ దగ్గర గంటల కొద్దీ నిలబడాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ గా మీ ఫేషియల్ రికగ్నైజేషన్ తో మీ ప్రాసెస్ అంతా పూర్తి చేసి మీరైతే ప్రయాణాన్ని సాఫీగా సాగించవచ్చు. ఇంకా తర్వాత ఖత్తర్ లో గోల్డ్ రేట్స్, ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా గోల్డ్ రేట్స్ కనుక చూసుకుంటే, ఖత్తర్ లో ఈ రోజు 24 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకు 492 రియాలుగా ఉంది ఫ్రెండ్స్. 22 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకి 453 రియాలుగా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకి 429 రియాలుగా ఉంది. ఆఖర్లో 18 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాముకి 371 రియాలుగా ఉంది.
ఇక ఎక్స్‌చేంజ్ రేట్ గనుక చూసుకుంటే ఈ రోజు ఒక ఖత్తరీ రియాలు మన ఇండియన్ కరెన్సీలో రూ. 26.16 అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో ఉన్న అప్డేట్స్. మీకు గనుక ఈ అప్డేట్స్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఖత్తర్ ఇంకా కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.